వేసి దోమలు పట్టుకు లేకపోతే రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారు దీనికి. అంటే ఎంత దారుణం అంటే గౌరవం, వయసు చిన్న పెద్ద గౌరవం లేకుండా అహంకారంతో అధికారం మదంతో కొవ్వెక్కిన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు అందరం చూసాం. ఇక్కడ ఒక పేద దళిత యువకుడు, నిస్సహాయుడు, బలహీనుడు, అతని దగ్గర ఉద్యోగం చేస్తేనే ఆ కుటుంబం పోషించబడేటువంటి ఒక పేద దళితుడిని ఒక నరరూప రాక్షసుడు, పాప భీతి లేని అవన్నీ మీరు చెప్పాలి సార్. ఈ రోజు డిస్కషన్ ఏంటి? ఈ రోజు ఎందుకండి మీకు ఈ టాపిక్ ఇస్తారు కదా, నిమిషం అండి. మీరు మాట్లాడేది మాట్లాడలేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టింది అనంతబాబు గారికి లోపల ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. ఏంటి ఒక మాట వచ్చినప్పుడు వస్తాయి. ఏంటి డిబేట్ అయింది? వర్మ గారు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అసలు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడలేదు. అసలు కుదరదు. నువ్వు మాట్లాడలేదు. అసలు నువ్వు ఏంటండి ఒక నిమిషం వాళ్ళు మాట్లాడమండి. మీరు పాయింట్లో ఒక నిమిషం మీరు మాట్లాడారు కదండి. అరే మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా. ఒక నిమిషం ఉండండి, ఇస్తాను. మీరు టర్న్ ఇస్తాను. మీరు టర్న్ వచ్చినప్పుడు అనంతబాబు ఎక్కువ లేకుండా మటర్ చేసి అదే విధంగా అనంతబాబు మీరు రాసుకోండి, నేను ఇస్తాను. 20 నిమిషాలు మాట్లాడి మీరు మాట్లాడారండి. ఒక నిమిషం అండి. చెప్పిన రాసుకున్నా
నేను అడ్డుపడ్డానా అతను మాట్లాడుతుంటే నేను మాట్లాడుతుంటే నేను అడ్డుపడలేదు. డిబేట్ ఏందో మాట్లాడండి. డిబేట్ నాకు పెట్టింది ఏంటి? సరే సరే ఓకే అండి, ఓకే టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. ఏమండి ఒక పాయింట్ ఉండదు, ఒక పాయింట్ ఉండదు, డిస్కషన్ వస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గురించి అనలేదా? ఎందుకన్నానంటే వస్తుంది పాయింట్. ఓకే వెయిట్, ఫెసిలిటీస్ ఏంటి, ఆ నిరాకరించిన ఫెసిలిటీస్ ఏంటి? సరే సరే ఓకే, మీరు కొట్టండి, మీరు చెప్పండి ఏమి ఇచ్చారో ఇవ్వలేదని. మాట్లాడు. అరే మీరు వెయిట్ చేయండి. ఒక డిబేట్ కి వచ్చినప్పుడు ఆయన వాదన ఆయన పెట్టినప్పుడు మేము పద్ధతిగా ఆయనకి ఆన్సర్ చెప్పాలా, ప్రజలకు ఆన్సర్ చెప్పాలని సైలెంట్ గా విని రాసుకున్నాం. కూర్చోండి, మీరు వెయిట్ చేయండి, మీ టర్మ్ వచ్చేదాకానే వెయిట్ అండి. సార్ మీరు ఇచ్చినటువంటి ప్రకారం నేను చెప్తాను. మధుసూదన్ రెడ్డి గారు వెయిట్, ఫస్ట్ మీరే మాట్లాడండి, మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, ఇంకా డిస్కషన్ వద్దు, రాసుకోండి, టైం వేస్ట్ చేయకండి, పట్లండి. సార్ ఆయన చెప్పాడు అసందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చాడు. ఒక హత్య చేసి ఒక పిల్లగాడిని చంపి డోర్ చేసినటువంటి ఒక లఫూటి వెధవని బాలకృష్ణకి ఈ రోజు ఒక ఇంట్లో హత్య చేసినటువంటి సూట్ చేసినటువంటి ఒక పనికి సార్ సొంత బాబాని ఇంట్లో నడుకున్నటువంటి కూర్చోండి.